కూకట్పల్లిలో జరిగినటువంటి విషాద ఘటన అందరినీ కలిసి వేసిందని చెప్పాలి. చిన్న వయసులో ఉన్నటువంటి ఆడుకునే వయసులో ఉన్నటువంటి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని క్రూరంగా చంపేసి కత్తిపోట్లతో చంపేసిన ఘటన అంతా కూడా ఇక్కడ స్థానికులంతా కూడా కలిసి వేస్తుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి దొంగతనం ఏదైతే చేస్తుండగా పట్టుబట్టేటువంటి అమ్మాయిని అంత కిరాతకంగా చంపడం, రోజు మా పిల్లలతో మా యొక్క చిన్నారులతో ఆడుకునేటువంటి స్థానంలో ఉన్నటువంటి తను ఈ యొక్క పని చేసే విధంగా మేమంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నాం అన్నట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. మనతో పాటు స్థానికులు ఉన్నారు. అమ్మ, నిజంగా ఆ యొక్క అబ్బాయికి ఉన్నటువంటి అంటే పరిచయమా, లేకపోతే ఎలా ఉండేవారు ఇక్కడ ఈ కాలనీలలో? ఇక్కడ కాలనీలో రారు బిడ్డ, వాళ్ళు స్కూల్కి పోతారు, వచ్చి ఇట్లా ఆడుకొని పోతారు పిల్లలు. కానీ మనకు తెలియదు కదా, ఎంతమంది మస్తు మంది పిల్లలు వస్తారు ఆడతారు. ఏ పిల్లలని అని అంటాం మనం. ఆ ఫోటో టీవీలో చూసే మాకు ఈ అబ్బాయి అన్నట్టు అనిపించింది అంతే. ఇక అమ్మాయిని అయితే మేము ఎరకబట్టాం, వస్తుందంటే కానీ ఎరకబట్టాం మేము అమ్మాయిని. అయితే ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులంతా కూడా రోజు వాళ్ళతో కలిసి ఆడతారు. వాళ్ళంతా కూడా స్కూల్ టైం అయిపోయిన తర్వాత మార్నింగ్ సెషన్ హాలిడేస్లలో. కానీ రేపటి రోజున తను ఇంకోసారి వస్తే మేమంతా కూడా భయపడుతున్నాం అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. మీకేమైనా చిన్నపిల్లలు ఉన్నారా, లేదంటే మీకు ఇలా ఉన్నారు చిన్నపిల్లలు? మాకు భయమే ఉన్నది, అందుకే సిటీ కెమెరా పెడదాం అనుకుంటున్నాం మేము కూడా. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆ పిల్లనే చేసిందంటే ఇక్కడ వచ్చా కొట్లాడుకుంటే మనం చేస్తే ఎప్పుడు ఏం చేస్తాం? అవునా కాదా? మరి ఎలా చూస్తారమ్మా? అంత చిన్న పిల్లడు స్థాయి, ఆ యొక్క మైండ్ మెచ్యూరిటీ కావచ్చు. దొంగతనం చేయడమే తప్పైతే దొంగతనంతో పాటు ఒక అమ్మాయిని కత్తితో పొడిచి చంపేయడం ఎలా చూస్తారు మీరు? చాలా ఘోరం ఆ అబ్బాయిది చాలా ఘోరం. అట్లా చెయ్యొద్దమ్మా పిల్లగాడు. చాలా బాధ అనిపిస్తుంది. కానీ వానికి ఏదో ఒక శిక్ష ఇవ్వాలి బిడ్డ. పోలీస్ స్టేషన్లో జైలుకు పంపించిన వాడిని మేపి చదివిపించి ఏదో చేస్తారు, చేస్తారు. పిల్ల జీవితం ఖరాబ్ అయి పిల్ల పోయింది కదా, వానికి ఏదైనా శిక్షిస్తే మళ్ళీ ఒకసారి ఎవరిని చెయ్యడు వాడు. చెయ్యాలి కాలో ఏదో చెయ్యాలి వానికి. చేసి వాళ్ళ ఇంటి ముంగనే కూర్చుని పెట్టుండ్రి వాడిని జైలుకు. అంత చిన్న పుల్లోడు ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు ఆ ఆలోచన ఎలా ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. మేము ఉండేది పొద్దున్నేస్తే సాయంత్రం వస్తాం పనికి పోయి అని. చూడండి అన్న, నేను ఒక తల్లి పిల్లనే. ఆ పిల్లని ఇప్పుడు వదలాలంటే భయపడుతుంది. భయమే, మాకైనా భయమే అని. ఏం లేదు, సప్పడాకుండా జైలుకి మాకే వదిలేయండి. పోలీసుల నుంచి కాదు, మేమే చేసుకుంటాం అని. కాలు తీడుస్తామా, చేతులు తీడుస్తామా, పెట్రోల్ పోస్తామా, తలగా పెడతామా, అది మాకు తెలుసు. లేకపోతే ఆయన సావదేస్తాం. పిల్ల సరితే ఈయనగా ఊడ్చేస్తాం. మాకు ఈ రెండే ఆప్షన్. అయితే అమ్మాయి రోజు చూస్తుంటారు కదా షాప్కి వచ్చిన పిల్లల అందరితో ఆడుకునేది, ఎలా అనిపిస్తుంది అమ్మ? ఒక్కసారిగా అన్ని రోజులు కనిపించినటువంటి అమ్మాయిని చూడలేదు, ఎలా అనిపిస్తుంది? మేము ఆ పిల్ల అయితే మంచి అమ్మాయి. ఈడు ఏందో దొంగతనానికి పోయినాడంట. పోయి చూసింది నేను చంపుతాడు అన్నట్లు, నన్ను ఏమన్నా ఎవరికైనా చెప్తుందేమో అన్నట్లు ఈ కొడుకు ఈ పని చేసిండు. కానీ ఆయన అయితే పోలీసు వాళ్ళు ఏం పని చేయలేరు, మాకు వదిలేయండి, మేము చూసుకుంటాం. అది నేను చెప్పేది. మేము కోరేది కదే. ఇప్పుడు ఇంత పిల్లని బయటకు వదిలేయాలంటే మాకు భయం అవుతుంది. మేము పోవాలంటే ఒక భయం అవుతుంది. మళ్ళీ ఎట్లా? తల్లికి తెలియదా? ఇన్ని రోజుల నుంచి ఆడ 80,000 దెంకొచ్చినప్పుడు 80,000 తెచ్చిండో, 10 రూపాయలు తీసుకొని అతలికి ఇతలకి ఎట్లా దుంకుతున్నారా? ఎందుకు దుంకుతున్నావు? మంచిది కదా అని ఇల్లుగాలు చెప్పలేరా? అట్లా దుంకొద్దాన్ని. మరి ఇట్లా ఎన్ని రకాలు ఈడ దుంకుతాడు, రేపు ఇంకో బిల్లింగ్ దింగుతాడు, రేపు ఇంకో ఇట్లా ముసలమ్మనం పీగే పోసిపోతాడు. అప్పుడెవరిని పట్టాలి? అందుకు ఆయనకు చంపేయాలి. నేను కోరుకుంటే చట్టం తన పని చేసుకొని పోతుంది. ఎటువంటి వారికైనా కూడా శిక్ష తప్పదంటూ కూడా చెప్తున్నారు. కానీ మనం చంపేయడము అదంతా కాదు. ఆయనకున్నటువంటి మెంటాలిటీ ఏ రకంగా కాదు. తాగినాక నాకైనా మెంటల్ వస్తుంది, తాగినాక నాకైనా వస్తుంది సార్. తాగితే ఎవరికైనా ఏంది కనిపించదు, తల్లి పిల్ల కనిపించదు, చంపేస్తారు. సొంతం చిన్నమ్మ పిల్లని చంపేయలేదా బాత్రూంలో వేసి? ఇది ఊక అంతే, చంపేయవలసిందే అని. తల్లి లేదు, పిల్ల లేదు, ఎవ్వరు లేడు, చంపేయవలసిందే. ఇంకోడు భయపడాలి అని చూసి, ఆ నరకం చూసి. ఆ పిల్లని ఎంత నరకం చూసింది ఆ పిల్లని, ఎన్ని పోట్లు పొడిచిండు. నువ్వు ఉన్న గుదముండ కొడక 14 ఏళ్ళు, నీకు అంత తెలివి ఎట్లకెళ్ళి వస్తుంది? అది మాకు కావాలి. నీకు అంత నీ వెనక ఎవరు ఉన్నారు? నీకు అన్ని ఎవరు చెప్పి నేర్పితోళ్ళు ఇచ్చిండ్రు? నీకు అంత పొడిచేంత శక్తి ఎట్లొచ్చింది? ఇట్లా గొంతు పడుకుంటే చచ్చిపోతావు నువ్వు అని మేము కోరుకునేది. ఇది ఆ పోలీసులతో వద్దు, మాకు అప్పగించాలని మేము పిసికేస్తాం. అది మాకు కావాల్సింది. ఇంకంతే నేను చెప్పేది. ఇది హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.